जय गोपी जना वल्लभ गिरिवरधारी। गोपी जना वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज विहारी। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतस्य श्रीमद् चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की तंत्रा श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। కృష్ణ చదువుతుంది శ్రీమద్ భాగవతం చతుర్దశ స్కందం 9వ అధ్యాయం 35వ శ్లోకం. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ మానమే భిక్షితో బత ఈశ్వరాత్ క్షీణ పుణ్యేన ఫలీకారా నివాదనః. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ మానమే భిక్షితో బత
ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకార నివాధనః స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ మానమే వీక్షితో బత. ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకార నివాధనః స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ మానో మే భిక్షితో బత. ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకార నివాధనః స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ దీక్షితో బతః. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్ మానో మే దీక్షితో బత. ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకార నివాధనః. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాత్ మానో మే దీక్షితో బతః. ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకార నివాధనః. స్వరాజ్యం తన భక్తియుత సేవ యచ్చతః ఉసగగోరినట్టి భగవాను నుండి మౌఢ్యాత్ మూర్ఖత్వము వలనను మానః భౌతిక సంపత్తులు మే నాచే భిక్షితః అడుగబడినవి బత అహో ఈశ్వరాత్ చక్రవర్తి నుండి క్షీణ నశించిన పుణ్యేన పుణ్యము ఫలీకారాన్ నూకలు ఇవ వలే అదనః దరిద్రుడు. భావము భాష్యం ఇచ్చింది అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జయ. భగవానుడు నాకు తన ఆంతరంగిక సేవ నొసగినప్పటికీ మూర్ఖత్వం వలనను పుణ్యలేమి వలనను నేను నామము యశస్సు సంపత్తులనే కోరితిని. ఏదడిగినను ఇవ్వగోరిన చక్రవర్తిని సంతృప్తి పరచిన పేదవాడు అజ్ఞానవశమున కొన్ని నూకలను కోరినట్లుగా నా స్థితి తయారైనది. భాష్యము. ఈ శ్లోకమునందు స్వరాజ్యం అంటే బ్రాకెట్లో పూర్తి స్వాతంత్రము అను పదము మిగులు ప్రధానమైనది. పూర్తి స్వాతంత్రం అననేమో బద్ధజీవుడు ఎరగజాలడు. నిజస్థితి అందు నెలకొనటయే సంపూర్ణమైన స్వేచ్ఛ. భగవదంశకు జీవునికి నిజమైన స్వాతంత్రము దేవదేవునిపై ఎల్లప్పుడూ ఆధారపడి ఉండుట. తల్లిదండ్రుల నేతృత్వములో పూర్తి స్వేచ్ఛతో క్రీడించు బాలుని అతడు బోలును. బద్ధజీవుని స్వాతంత్రం అనగా మాయచే కలుగజేయబడు అవరోధములతో పోరాడుట కాదు. శ్రీకృష్ణ భగవాను శరణజొచ్చుటయే నిజమైన స్వేచ్ఛ. మాయచే కలుగజేయబడు అవరోధములను తొలగించుకొని పూర్తిగా స్వేచ్ఛాయుతులగుటకే ఎల్లరూ ఈ భౌతిక జగమున యత్నించుచున్నారు. ఇదియే జీవన సంఘర్షణ అనబడును. కృష్ణ సేవలో తిరిగి నెలకొనుటయే నిజమైన స్వాతంత్రము. వైకుంఠ లోకములకు గాని గోలోక బృందావనమునకు గాని చేరినవాడు స్వేచ్ఛగా భగవత్ సేవను చేయగలడు. అదియే సంపూర్ణమగు స్వేచ్ఛ. స్వాతంత్రము. దీనికి భిన్నమైనది భౌతికమగు ఆధిపత్యము. దానినే మనము స్వేచ్ఛ అని భావింతుము. పలువురు గొప్ప రాజకీయ నాయకులు స్వాతంత్రమును చేకూర్చుటకై తీవ్రముగా యత్నించారు. కానీ అట్టి నామమాత్రపు స్వాతంత్రముచే జనుల పరాధీనత అధికమైనది. భౌతిక జగత్తునందు స్వాతంత్రమునందు యత్నించడం వలన జీవుడు సుఖవంతుడు కాజాలడు. కనుక అతడు దేవదేవుడగు శ్రీకృష్ణుని పాదపద్మలను శరణొంది తన నిత్య సేవలో నిమగ్నుడు కావలను. తన ముత్తాతయ్యకు బ్రహ్మకన్నను అధికమైన సంపత్తులను వైభవమును కోరితినని
ధ్రువుడు పశ్చాత్తాపపడుతున్నాడు. అతడు భగవానుని యాచించిన వైనము దరిద్రుడు చక్రవర్తిని నూకల నడుగుటతో పోలినది. సారాంశమేమనగా ప్రేమ భక్తిలో నెలకొనిన భక్తుడు భౌతిక సంపత్తులను ఏనాడునో దేవదేవుని కోరరాదు. భౌతిక సంపత్తులు లభించుట ఎనున్నది కేవలము బాహ్యశక్తి యొక్క కఠినమగు భౌతిక సంపత్తులు లభించుట ఎనున్నది కేవలము బాహ్యశక్తి యొక్క కఠినమగు విధి నియమములపై ఆధారపడి ఉండును. కనుక విశుద్ధ భక్తులు కేవలము సేవాధికారమునే శ్రీకృష్ణుని కోరుదురు. మన నిజమైన స్వాతంత్రం అదియే. దానికి అన్యమైనది కోరినచో అది మన దురదృష్టమునకు చిహ్నము మాత్రమే. హరే కృష్ణ. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎన్నో దేశాలు చాలా వేరే దేశాలకు బానిసత్వం పొందడం, తర్వాత వాటి నుంచి విడుదల పొందడం, తర్వాత ప్రతిరోజు ఏ రోజైతే వేరే దేశాల నుంచి విడుదల పొందుతాయో అప్పుడు దాన్ని స్వాతంత్ర దినోత్సవంగా వాళ్ళు జరుపుకుంటారు. మనం కూడా జరుపుకుంటాం మన దేశంలో కూడా, భారతదేశంలో, ఇండియాలో ఆగస్టు 15 జరుపుకుంటాం. కానీ నిజమైన స్వాతంత్రం అంటే ఎవరికి తెలియదు. అంటే స్వాతంత్రం అంటే వేరే వాళ్ళ ఆధిపత్యం నుంచి, ఉదాహరణకు మన భారతదేశం పైన ఈ ఆంగ్లేయులు, మహమ్మదీయులు, చాలామంది పర్షియన్స్, రకరకాలైనటువంటి వ్యక్తులు, దేశాల వాళ్ళు మనపైన దండయాత్ర చేశారు. తర్వాత చివరిగా ఈ యొక్క ఆంగ్లేయులు మనపైన దాడి చేయడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క అధికారం అంటే వాళ్ళు మనని బానిసలుగా చూశారు, చాలా దిగజార్చారు, మన సంస్కృతిని పాడు చేశారు. ఈ విధంగా వీళ్ళు ఇవన్నీ మనకి ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ నుంచి ఏ విధంగా మనం ఈ పరాధీనత నుంచి బయటకు రావాలి అని ఎంతో తీవ్రంగా శ్రమించి ఈ యొక్క స్వాతంత్రం వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే దాన్ని ఫిజికల్గా వాళ్ళు కనిపిస్తున్నారు. వేరే వ్యక్తులు వచ్చేసి మన దేశ ప్రజల్ని అణచివేయడం అనేది ఫిజికల్గా వాళ్ళు చూస్తున్నారు. అదే వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందితే మనం ఇంకా ఆనందంగా ఉండొచ్చు అనుకున్నారు. వచ్చింది, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, కానీ అంతకంటే ఎక్కువ పరాధీనులం అయిపోయినాం ఇప్పుడు. అంటే నిజంగా మనకు స్వతంత్రం అనేటువంటిది ఈ యొక్క భగవంతుని యొక్క సేవలోనే మనకు ఈ యొక్క స్వతంత్రం ఉందన్నట్టు. నిజమైన స్వాతంత్రం ఇప్పుడు మాయ యొక్క అధీనంలోనే ఉన్నారు, అది గుర్తించలేకపోతున్నారు. ప్రపంచం మొత్తం కూడా, ఈ యొక్క భౌతిక ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క మాయాదేవి చేత, ఆ యొక్క త్రిగుణాల చేత, మన భౌతికమైన కోరికలకు మనం పరతంత్రులమయ్యే ఉన్నాం అన్నమాట. పరతంత్రులం అంటే వేరే వాళ్ళు ఏం చెప్తే మనం వినాలి. ఇప్పుడు ఆంగ్లేయులు వాళ్ళు ఏం చెప్తే అది మనం విన్నాము. వాళ్ళు ఏం చెప్తే అది విన్నాము. మహమ్మదీయులు కూడా వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు, అయినా కూడా వాళ్ళు చెప్పింది విన్నాము, వేరే దారి లేకుండా. అప్పుడు గుర్తించారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ఆ మాయ చేత, అంటే తనకున్నటువంటి భౌతికమైన భోగ వాంఛ, మాయ అంటే ఏంటిది? చైతన్య చరితామృతంలో చెప్తారు. కృష్ణుని కాకుండా సొంతంగా కృష్ణుని వదిలేసి కృష్ణుని పక్కన పెట్టి మనం భోగించాలనుకోవడం, అదే మాయ అన్నట్టు. అంటే ఈ యొక్క భౌతికమైన కోరికతో వాళ్ళు దానికి బానిసలుగా ఉండిపోయారు. ఎప్పుడైతే ఈ గుణాలు ఎప్పుడు పనిచేస్తాయి చెప్తారు, గుణము, మాయ అని రకరకాల మనం పదాలు ఉపయోగిస్తాం భాషలో. కానీ ఎప్పుడైతే మనము భగవంతునికి విరుద్ధం అవ్వాలనేటువంటి కోరిక మనకు వచ్చిందో అప్పుడే గుణాలు మన పైన పనిచేయడం మొదలు పెడతాయి. ఏ క్షణమైతే భగవంతునికి మనం విరుద్ధం అయ్యామో, భగవంతునికి విరుద్ధంగా అసూయత మనం భోగించాలనుకున్నామో, ఆ క్షణమే మనం బంధించబడ్డాం అన్నట్టు. ఆ క్షణం నుంచి మనకు ఈ యొక్క పరాధీనత అనేటువంటిది వచ్చింది అన్నట్టు. ముఖ్యంగా మనము ఈ యొక్క జైల్లో పడిపోయినాం అన్నట్టు. ఇది ఇంకా భయంకరమైంది. ఇప్పుడు వేరే వాళ్ళు రకరకాలైనటువంటి నియమాలు పెట్టించి మన యొక్క స్వతంత్రాన్ని ఇబ్బంది చేశారు. అంటే మన ఫ్రీ మూమెంట్, అంటే మన స్వతంత్రంగా మన ఇష్టం ఉన్నట్టు నడిచే విధానాన్ని వాళ్ళు ఇబ్బంది చేశారు. కానీ ప్రతి ఒక్క క్షణం కూడా మనం యొక్క గుణాల ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి వస్తుందండి. అది ఏం చెప్తే అది వినాల్సి వస్తుందండి. అది ఏం చెప్తే కొన్నిసార్లు అంటే మనకి ఇష్టం లేకపోయినా కూడా చూడచ్చు, ఎంతో పాపం అయితే అర్జునుడు కూడా కృష్ణునికి అడుగుతారు అన్నట్టు ప్రశ్న,
కొన్నిసార్లు పాపం చేయాలని ఉండదు, అయినా కూడా బలవంతంగా వాళ్ళు పాపం చేస్తారు. ఎవరు దీన్ని దేని ఏ కారణం వల్ల ఇది జరుగుతుంది? ఈ యొక్క గుణాల ప్రభావం వల్లనే, ఈ గుణం యొక్క ప్రభావం వల్లే దాటికి బానిసలుగా ఉన్నాం. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు వాటికి బానిసలుగా ఉన్నాం. ఇంద్రియ విషయాలకు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు వచ్చి మనకు ఇబ్బంది చేస్తున్నారు అన్నమాట. అంటే చూడొచ్చు మనం కొన్నిసార్లు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఇప్పుడు ఎలాగంటే ఒక్కొక్క రకమైనటువంటి శిక్ష చేస్తే, తప్పు చేస్తే దానికి తగ్గట్టు ఆ వ్యక్తికి జైల్లో శిక్ష ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే ఎక్కువగా భగవంతునికి విరుద్ధంగా భోగించాలనుకుంటారో అదే తీవ్రతతో అతనికి ఈ యొక్క గుణాలు కానీ మాయాదేవి కానీ వాళ్ళకు శిక్షించడం జరుగుతుంది. ఏ విధంగా ఇంకా అతని భోగ ప్రవృత్తిలో ముంచేస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటిదంటే, ఎప్పుడైతే జీవి కృష్ణుని యొక్క సేవలో, గురువు యొక్క సేవలో నిమగ్నం అవుతాడో అప్పుడే నిజమైన విడుదల అతనికి ప్రారంభమవుతుంది. ప్రారంభ స్థితి, నిజమైన స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఒక జీవేర స్వరూప హే కృష్ణర నిత్యదాస్, నేను కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి సేవకుని అని ఎప్పుడైతే విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలుగుతుందో, అది అప్పుడు అతనికి ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ జిజ్ఞాస ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి అతనికి స్వతంత్రం వైపు అడుగు వేస్తున్నట్టు మనం లెక్క వేయచ్చు. అప్పటి వరకు పరాధీనతతోటే మనం ఉన్నాం అన్నట్టు. ఎవరికి కూడా స్వతంత్రం లేదు. అందరూ కూడా, ఎవరైతే విశుద్ధ భక్తులు తప్ప ప్రతి ఒక్కరు కూడా బానిసలుగానే ఉన్నాం. అవి గుణాలు ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది, మన మనసు ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. మనసు పైన జయించలేకపోతున్నాం. కానీ ఎవరు జయించగలుగుతారు? కేవలం విశుద్ధ భక్తుడే జయించగలుగుతారు. అతనికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం లభిస్తుంది. ఇంకెవ్వరు కూడా ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవించలేరు అన్నట్టు. ఇక్కడ ధ్రువ మహారాజ్ అదే బాధపడుతున్నారు అన్నట్టు. సో ఆయన ఎప్పుడైతే నారదముని కలవకముందు ఆయన చాలా తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆయన గుణ ప్రభావంలోనే ఉన్నారు. ఆయన కూడా ఈ గుణాల యొక్క ప్రభావం చేత ఆయన ప్రేరేపించబడ్డాడు. రజోగుణంలో ఉన్నారు, క్షత్రియ వంశం, ఆ గుణం తగ్గట్టే ప్రవర్తించాల్సి వస్తుంది. అటు ఇవన్నీ తీవ్రంగా ద్వేషం కలిగింది, నాకు అవమానం జరిగింది, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అనేది సహజం. తర్వాత గొప్ప స్థానం పొందాలనుకున్నాడు, అసూయ ద్వేషం కలిగింది, వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని, తర్వాత ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానం పొందాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయనకు ఈ యొక్క విశుద్ధ భక్తుని సాంగత్యం, తర్వాత భగవంతుని యొక్క దర్శనంతో ఎప్పుడైతే పవిత్రమయ్యారో ధ్రువ మహారాజ్, అప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అంటే ఆయన ఈ యొక్క భౌతికమైన కల్మషాన్ని అన్నిటి నుంచి ఆయన బయటకు వచ్చేసాడు అన్నమాట. అందుకోసమని ఇలా ప్రార్థించగలుగుతున్నారు. లేకపోతే ఇప్పుడే చూడండి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బయట రాజకీయ నాయకులకు, వాళ్లకు ఇటువంటి స్థానం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? చిన్న ప్రాంతానికి ఒక సర్పంచ్ గెలిస్తేనే వాడు ఇంకా నెల రోజులు తాగి తందనాలు ఆడుతూ ఉంటారు అన్నమాట. పార్టీస్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే అవుతాను, అది కూడా తాత్కాలికమైంది. ఇది ఎంత సమయం, అది సృష్టి ప్రళయం వచ్చినా కూడా ఉంటుంది అన్నట్టు. అది అటువంటి ప్లేస్కి అధిపతి అయిన అన్నట్టు ఆయన. అంటే ఇటువంటి స్థానం ఒక భౌతికమైన వ్యక్తికి లభిస్తే ఏం చేస్తారు? కానీ ధ్రువ మహారాజు ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నారు? ఆయనకు ఈ యొక్క సంపూర్ణమైన భౌతిక గుణాల నుంచి అన్నిటి నుంచి స్వతంత్రం పొందిన పవిత్రం అయిపోయారు అన్నట్టు. అందుకోసమే ఆయన ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నారు భగవంతునికి. నేను మూర్ఖత్వంతో భగవానుడు నాకు తన ఆంతరంగిక సేవను ఒసగినప్పటికీ, నాకు సేవ ఇచ్చినప్పటికీ కూడా నా హృదయం ఏం కోరుకుంది? మూర్ఖత్వంతో పుణ్యలేమి వలనను నేను నామము, యశస్సు, సంపత్తులనే కోరితిని. పేరు, కీర్తి, సంపద వీటినే కోరుకున్నాను. అంటే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారంటే, ఇక్కడ ధ్రువ మహారాజు ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, ప్రపంచాన్ని వేలేటువంటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి,
రాజా రాజా నాకు కొంచెం బియ్యం ఇవ్వు అంటే ఎలాగుంటుంది? నూకలు, ఇక బియ్యం కూడా నూకలు అని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని నూకలను కోరినట్లుగా నా స్థితి తయారైనది అంటే ఆ రాజు ఏమైనా ఇవ్వగలుగుతాడు. ఒక రాజ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు, సమస్త సంపదలను ఇవ్వగలుగుతాడు. అతని చేతిలోనే ఉన్నాయి సమస్తం అంతా కూడా. కానీ అటువంటి వ్యక్తిని నూకలు అడిగితే ఏమవుతుంది? అది ఎవరైనా ఇస్తారు, అది ఎలాగైనా మనం సంపాదించవచ్చు. కానీ ఇటువంటి అంత గొప్ప వ్యక్తి అంటే స్వయంగా భగవంతుడే తన ముందు ఉన్నాడు, అయినా కూడా ఆయన నేను ఇటువంటిది కోరుకున్నాను ఏంది? ఒక భౌతికమైన విషయం అడగడం అనేటువంటిది ఒక విశుద్ధ భక్తునికి చాలా అవమానకరమైనటువంటి విషయం అన్నది. అంటే చాలా పశ్చాత్తాపం, అంటే గిల్టీ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. గిల్టీ ఫీలింగ్ అని ఏమంటారు? ఇది గ్లాని, ఆ గ్లాని కలుగుతుంది అన్నట్టు వాళ్ళకు హృదయంలో. నేను ఎందుకు భగవంతుని వాళ్ళకు అంటే నేనేదో అడిగాను భగవంతుడు, నేను చేసిన భక్తికి ఇది నేను ఫలానా విషయాన్ని అడిగాను అంటే బిజినెస్ లాగా అయిపోతుంది అన్న భావన వాళ్ళ లోపల కలుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఏర్పడుతుంది, పవిత్రమైన సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే పవిత్రం అవుతారు కాబట్టి, భక్తుడు పవిత్రం అవుతాడు కాబట్టి. కానీ ఆ యొక్క విశుద్ధ భక్తుడు ఎప్పుడైతే ఒక కోరిక అడగడం జరుగుతుందో అది వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైతే విశుద్ధ భక్తియుక్త సేవ మార్గంలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతికమైన కోరిక అడగడం, భగవంతుని అడగకుండా ఉండడమే మంచిది అని చెప్తున్నాను అన్నది. పూర్తి స్వతంత్రం అనేమో బద్ధజీవుడు ఎరుగజాలడు. ప్రపంచంలో ఉన్న ఇప్పుడు 99.9% నరాధమాస్ అని ప్రభుపాద చెప్తారు అన్నట్టు. అంటే వాళ్ళకు స్వతంత్రం అంటే ఏం తెలియదు. ప్రస్తుత సమాజం అంతా కూడా ఏమనుకుంటే మేము అన్నిటికంటే శక్తివంతమైన దేశం, అన్నిటికంటే సంపద ఉన్నటువంటి దేశం, అందరికంటే వనరులు ఉన్నటువంటి దేశం, ఇవన్నీ సంపాదిస్తే ఎక్కువ బలగం సంపాదిస్తే మేము ఇంకా స్వేచ్ఛ, మాకు నిజమైన స్వతంత్రం ఉంది. స్త్రీలు కూడా ఇప్పుడు ఉమెన్ రైట్స్, స్త్రీలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మేము పెద్ద పెద్ద జాబులు చేయాలి, స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. వాళ్ళకేమన్నా మీరు ఇలాగా సాంప్రదాయంగా ఉండండి, ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండండి అంటే బయట వాళ్ళపైన కేసులు వేసే పరిస్థితి కూడా వచ్చేసింది అన్నట్టు. కానీ వాళ్ళకు తెలియదు ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ ధర్మానుసారంగా వాళ్ళ శరీర ధర్మం ప్రకారం, శారీరకమైన ధర్మం ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తిస్తారో అప్పుడే వాళ్ళకు ఆ యొక్క గుణం నుంచి వాళ్ళకు బయటకు రాగలుగుతారు అన్నట్టు. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క సమస్తమైనటువంటి ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలో నడుస్తున్నారు. మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుని యొక్క ఆధీనంలోని ప్రకృతి అంతా కూడా రన్ అవుతుంది అన్నట్టు. ఆ ప్రకృతిలోనే కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా కొన్ని నియమ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఆ నియమ నిబంధనల ప్రకారం ఫలానా వ్యక్తి అటువంటి శరీరంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టినటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానంలో ఆ వ్యక్తి ఆ ధర్మానుసారంగా ఆ యొక్క కర్మ నిర్వర్తించి భగవంతుని యొక్క సంతృప్తి కోసం చేసినట్లయితే అప్పుడు ఆ వ్యక్తి లేకపోతే ఆ జీవి కానీ ఉద్ధరించబడుతుంది. లేకపోతే ఈ యొక్క స్వతంత్రం అటువంటిది ఎప్పటికీ రాదు. ఎప్పుడు కూడా ఈ యొక్క స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వేచ్ఛ మనకి ఎప్పుడు కూడా కలగదు. నిజస్థితి యందు నెలకొనుటయే సంపూర్ణమైన స్వేచ్ఛ. భగవదంశయగు జీవునికి నిజమైన స్వాతంత్రము దేవదేవునిపై ఎల్లప్పుడూ ఆధారపడి ఉండుటయే. భగవంతుని పట్ల ఎంత మనం ఆధారపడి ఉంటే అంత మనకు స్వేచ్ఛ కలిగినట్టు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల వారు. శరణాగతి, షడంగ శరణాగతి ఓయ్ బై జహార తహార ప్రార్థన శూనే శ్రీ నందకుమార. షడంగ శరణాగతి 6 రకాలుగా మనము శరణాగతి పొందాల భగవంతునికి. భగవంతుడే రక్షకుడు, భగవంతుడే పోషకుడు, కృష్ణునికి అనుకూలమైన విషయాలను స్వీకరించడం, కృష్ణునికి అనుకూలం లేని విషయాలను త్యజించడం, ఆత్మనివేదనం, తర్వాత దైన్య ఈ షడంగ శరణాగతి. ఈ 6 రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఎంత పాటిస్తున్నాం. ఇప్పుడు స్వతంత్రం, మన యొక్క స్వేచ్ఛ, మనకి ఈ యొక్క వీటన్నిటిని నుంచి బయట రావాలంటే ఈ మార్గాలు ఇచ్చారన్నట్టు. ఇవి మన జీవితంలో మనము అవి పరీక్షించుకోవచ్చు అన్నట్టు. మనం కృష్ణునికి అనుకూలమైన ఎన్ని స్వీకరిస్తున్నాం, కృష్ణునికి ప్రతికూలమైన ఎన్ని వదిలేస్తున్నాం. భగవంతుని పట్ల ఎంత మనం ఆధారపడి ఉన్నాం. కృష్ణుని ప్రతి క్షణంలో మనకు రక్షిస్తాడు.
కృష్ణుడు ప్రతిసారి నాకు పోషిస్తున్నాడు, ప్రతి క్షణం భగవంతుడు పోషిస్తున్నాడు నాకు అని ఎంత మనం ఈ యొక్క ఆ శాస్త్ర చక్షు ఆధ్యాత్మిక దృష్టితో మన గురువు ఇచ్చిన సూచన ఆధారంగా ఆ దృష్టితో మనం ఎలా చూస్తున్నాం, దాన్ని బట్టి మనం ఎంతవరకు అయితే ఆ యొక్క దృష్టి ఆధ్యాత్మిక దృష్టి మన లోపల కలుగుతుందో అంతవరకు మనకు ఆ స్వేచ్ఛ లభిస్తుంది. అంతవరకు మన ఈ యొక్క కర్మ కూడా మన మీద ప్రభావం చూపించదు అన్నట్టు. మన ఎప్పుడైతే మనం ఈ యొక్క గురువు ఇచ్చినటువంటి ఆదేశం యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదా నగతి కుతోపి, ఇది చాలా చాలా కీలకమైంది అన్నట్టు మన జీవితంలో. కానీ చాలా కష్టం కూడా. మాయ ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటుంది అన్నట్టు, చాలా చాలా. ఎందుకంటే అది మెయిన్ డోర్ అన్నట్టు, అది మెయిన్ డోర్. ఎప్పుడైతే అది చాలా ఒక వ్యక్తి ఒక విశుద్ధ భక్తుని నుంచి వచ్చినటువంటి ఆదేశం ఎప్పుడైతే ఒక వ్యక్తి తీవ్రంగా తీసుకుంటాడో మాయ చాలా తీవ్రంగా దాడి చేస్తున్నట్టు ఆ ప్లేస్లో. ముందు కూడా రాజ్యంలో దుర్గాలు ఉండేవి అన్నట్టు, పెద్ద పెద్ద రాజ్యాలలో. ఇప్పుడు మనం చూడొచ్చు రామాయణంలో కూడా మనం చదివితే తర్వాత నరకాసురుని మనం శ్రీకృష్ణ బుక్లో నరకాసురుని వధించేటప్పుడు కూడా కృష్ణుడు దాని దుర్గాలు ఉంటాయి అన్నట్టు. పెద్ద పెద్ద కందకాలు ఉంటాయి, తర్వాత మొసళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు, రకరకాల రక్షణ కవచాలు ఉంటాయి అన్నట్టు. కానీ ఇంకా ఎక్కడైతే మెయిన్ ప్లేస్లు ఉంటాయో అక్కడ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఫోర్స్. ఆ ప్లేస్లో చాలా గట్టిగా చాలా ఖచ్చితంగా వాళ్ళు ఇంకా శత్రుని ఏ విధంగా చంపే విధంగా వాళ్ళు ఉంచుతారు అన్నట్టు. ఎందుకంటే ఆ డోర్ పోయిందంటే ఇంకా అది రాజ్యం పోయినట్టే. ఇంకా మెయిన్ డోర్ పోయిందంటే ఖచ్చితంగా ఆక్రమించవచ్చు అన్నట్టు. అలాగా మనకు ఈ యొక్క మాయ నుంచి మనము బయటపడాలంటే మెయిన్ దారి అన్నట్టు అది. మా యొక్క రాజ్యంలో ఉన్నాం మనం, ఆమె చేత అన్ని రకాల దెబ్బలు తింటున్నాం, రకరకాలుగా తాపాలు శోకాలు క్లేశాలు అన్నీ పడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తీవ్రంగా తీసుకుంటాడో గురుముఖ పద్మవాక్య చిత్తైతే కోరియాక్య ఆరణ కోరియోమని ఆశ, గురువు ముఖపద్మం నుంచి వచ్చినటువంటి ఆ సూచనను ఎప్పుడైతే హృదయంలో ఉంచుకొని ఆ రకంగానే జీవితాన్ని మలుచుకుంటాడో, ఆ యొక్క సూత్రం ఆధారంగా ఎప్పుడైతే ప్రతి ఒక్క ఆలోచనను కానీ ప్రతి ఒక్క కార్యాన్ని కానీ ఎప్పుడైతే ఆ రకంగా మలుచుకుంటాడో అదే రకంగా ఎంత డిగ్రీలో ఎంత ఇంటెన్సిటీతో ఎంత తీవ్రతతో ఆ యొక్క వ్యక్తి దాన్ని తీవ్రంగా తీసుకొని వెళ్తూ ఉంటాడో అంతే తీవ్రతతో మా యొక్క శక్తి కూడా తగ్గుతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క సూచనలో ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యుద్ధంలో మనము మహాభారత యుద్ధం చూసినట్లయితే గొప్ప గొప్ప అస్త్రాలు వదులుతూ ఉంటారు అన్నట్టు. గొప్ప గొప్ప అస్త్రాలు వాళ్ళు వదులుతుంటారు, అందరూ అదే కంసాలు చేస్తాడు, అది కమ్మరివాడు అదే, అవి అందరి దగ్గర అవే అస్త్రాలు వెళ్తుంటాయి. కానీ ఇక్కడ ఏంటిది, వాళ్ళు యొక్క ఎప్పుడైతే మంత్రాన్ని వాళ్ళు ఆవాహన చేస్తారో అప్పుడు దానికి శక్తి వస్తుంది అన్నట్టు. మంత్రం ఆవాహన చేస్తారో ఆ మంత్ర శక్తి దాంట్లో ఉంటుంది అన్నట్టు. ఓన్లీ ఆ బాణమే కాదన్నట్టు, ఆ యొక్క వాళ్ళు ఏదైతే దీక్ష తపస్య ఏదైతే ఉందో అది దాంట్లో ఉంటుంది. ఆ తపస్య వల్ల తపస్యకు దాన్ని రూపం దాల్చి వాళ్ళు సంహరిస్తున్నారు. అట్లనే మన గురువు ఏదైనా సూచన ఇచ్చినప్పుడు దాంతోపాటు గురువు ఊరికే ఇయ్యరు అన్నట్టు. గురువు ఊరికే ఒకరికి సూచన ఇయ్యరు, ఆ సూచనతో పాటు దాన్ని చేసేటువంటి శక్తిని కూడా ఇస్తారు అన్నట్టు. ఒక వ్యక్తికి ఒక సూచన ఊరికే ఇవ్వరు, ఒకవేళ ఇచ్చారు గురువు ఎవరైనా ఇచ్చారు అంటే వాళ్ళు దాంతోపాటు అది పాటించేటి శక్తిని కూడా ప్రదానం చేస్తారు అన్నట్టు. అర్థమవుతుందా? మనం అనుకోవచ్చు ఒకసారి గురువు యొక్క వైష్ణవేర క్రియాముద్ర విజ్ఞేర నాభుజాయి, వైష్ణవుని యొక్క విశుద్ధ వైష్ణవుని యొక్క కార్యకలాపాలు అందరికీ అర్థం కావు, అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ఒక్కొక్కసారి మనం చూడొచ్చు అసలు ఏమీ చేయలేని వ్యక్తి కూడా అసలు ఏమి కాదు, ఆ వ్యక్తికి ఏమి చేయలేడు ఆ వ్యక్తి. కానీ కొన్నిసార్లు ఎప్పుడైతే గురువు అతనిపైన కృప లభిస్తుందో ఆయన అద్భుతాలు చేస్తాడు అన్నమాట, అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ ప్రభుపాల వారు ఉన్నారు. భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ తెలుసు ప్రభుపాద ఏం చేయగలుగుతారు, అభయ చరణారవింద ప్రభు ఏం చేయగలుగుతారు తెలుసు. సో అంటే భక్తిదాన్ సరస్వతి మహారాజ్ ఓన్లీ ప్రభుపాదకి ఇన్స్ట్రక్షన్గా దాంతోపాటు ఫుల్ శక్తిని ఇచ్చారన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటిదంటే కృష్ణుడు కానీ భగవంతుని యొక్క భక్తుడు కానీ
వాళ్ళకు ఎటువంటి శక్తి ఉంటుందంటే ఎటువంటి వ్యక్తినైనా సరే, కృష్ణునికి కానీ భగవంతుని యొక్క విశుద్ధ భక్తుని కానీ ఎటువంటి వ్యక్తినైనా సరే వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. వాళ్ళ యొక్క కృపా దృష్టి, ఒకవేళ వాళ్ళ కృప పొందడానికి అతను అర్హుడైతే, కృపను పొందే అంటే ఒక వైష్ణవుని నుంచి కృప పొందే అతని హృదయంలో మనం ఒక వైష్ణవుని మనం సంతృప్తి పరిచినట్లయితే, అతను మనల్ని ఉద్ధరించాలనుకుంటే, ఒకవేళ ఆ వ్యక్తి యొక్క మనల్ని ఉద్ధరించాలని కోరిక అతని లోపల వచ్చిందనుకోండి, మన జీవితం సక్సెస్ అయినట్టు. వాళ్ళు చేయగలుగుతారు మనం ఒకవేళ వాళ్ళు చెప్పింది పాటిస్తే, అంత శక్తి వాళ్ళకు ఉంటుందన్నట్టు. కాబట్టి ఇక్కడ నారదముని ఇచ్చిన సూచన పాటించారు ఆయన. అందుకోసమే ఆ యొక్క సూచనతో పాటు ఆ ఆధ్యాత్మిక శక్తి ఆ యొక్క విశుద్ధ వైష్ణవం నుంచి వచ్చింది కాబట్టి భగవంతుని కృప ఫ్లో అవుతుంది అన్నట్టు. పరంపర, ఆ పరంపర నుంచి ఒక ఎట్లయితే సముద్రం నది ఎప్పుడు కూడా సముద్రం వైపు వెళ్తూ ఉంటుంది అన్నట్టు. నదుల యొక్క ప్రయాణం ఎప్పుడు కూడా సముద్రం వైపు వెళ్తుంటుంది. సో ఆ విధంగా మనకు భగవంతుని నుంచి కృష్ణుడి నుంచి ఒక గురు శిష్య పరంపర ద్వారా ఈ యొక్క కరుణ అనేటువంటిది మనకు వస్తుంది అన్నట్టు. అంటే సంసార దావ నలలీడలోక సంసార కాదు కళ్యాణ గుణ ఇది అంటే భగవంతుడు ఈ యొక్క కృపా సముద్రం, ఆ యొక్క కృప అంతా కూడా ఈ యొక్క విశుద్ధ వైష్ణవుడు హోల్డ్ చేస్తాడు అన్నట్టు. ఒక విశుద్ధ భక్తుడు ఎవరైతే ఉన్నారో అతనికి కృష్ణుని గురించి తెలుసు అన్నట్టు. కృష్ణుని ఒక కరుణ ఆయన మీద ఎప్పుడూ ఉంటుంది. విశుద్ధ భక్తుని పైన కృష్ణుని కరుణ ఎప్పుడూ ఉంటుంది అన్నట్టు. ఆ యొక్క కరుణని ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఆయన దగ్గర. ఆయన ఎక్కడైతే వర్షించాలనుకుంటాడో అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా సస్యశ్యామలం అయిపోతుంది అన్నట్టు. ఆ యొక్క కరుణ మనం పొందినట్లయితే మనకి ఈ యొక్క భవదావాగ్ని కూడా మొత్తం ఆగిపోతుంది అన్నట్టు. సో అప్పుడు మనకు ఈ యొక్క స్వేచ్ఛ మనకు లభిస్తుంది, నిజమైనటువంటి స్వతంత్రం. కృష్ణుని యొక్క సేవనే జీవితం. కృష్ణుని యొక్క సేవ తప్ప ఇంకోటి అవసరం లేదు. ఇంకోటి అవసరం అనుకునే అసలు ఆలోచన రాదన్నట్టు. దానివల్ల వచ్చే నష్టం ఏంటిది మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఒకసారి గోకుల్ చంద్రబాబు సెమినార్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ, అంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాము అంటే అప్పుడు ఫస్ట్ టైం పడుతున్నాం. అయితే మళ్ళీ వెళ్తే ఎందుకు రాము, మళ్ళీ భౌతిక ఇక్కడ ఈ ప్రపంచానికి రావాలని కోరిక మళ్ళీ రాదా అని అడిగితే, అంటే అక్కడికి చిత్శక్తి అంటే ఈ యొక్క జ్ఞానము, చిత్శక్తి మనకి ఏం చేస్తుందంటే ఈ భౌతిక మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని జన్మలో మనం ఎంత బాధలు పడ్డాము, ఎన్ని తిరిగాము, ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని యోనులలో తిరిగాము, అవన్నీ కూడా ఆ జ్ఞానం మనకు ఆ చిత్శక్తి భగవంతుని కృప ద్వారా మనకు కలుగుతుంది. అందుకోసం మనం రామంటాం మళ్ళీ. కానీ ఈ మాయావాదులు దీంట్లో ఓడిపోతారు. ఏదైతే మాయావాది ఏదైతే ఈ యొక్క సంపూర్ణ సిద్ధాంతం అర్థం చేసుకొని ఏ వ్యక్తి అయినా సరే, మాయావాదులు అయితే ఇంకా అందులో వరస్ట్ అన్నట్టు, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అన్నట్టు. వాళ్ళు ఏమంటే ఇంకా భగవంతుని పట్ల సంపూర్ణమైన అసూయ ఉన్న వ్యక్తులు అన్నట్టు. వాళ్ళ మొహం చూస్తే స్నానం చేయాలన్నాడు అలాగే. సో అటువంటి వాళ్ళు ఎందుకంటే భగవంతుని అసలు ఆకారం లేదు అని అంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ కోరికతో ఉన్నారు అన్నట్టు. భగవంతునికి విరుద్ధంగా నేను భోగించాలి, నియంత్రించాలి, నేనే భగవంతుడు అయిపోవాలి. మొన్న మేము మన ఆవుల కోసం, పశువుల కోసం దాన అవసరం ఉండే, రైస్ బ్యాగ్స్ కూడా అవసరం ఉండే, బయటకు వెళ్ళాం మేము. బయటకు వెళ్ళినప్పుడు ఒక రైస్ మిల్ దగ్గర ఆగాం. ఇట్లనే అన్ని మిల్లు కలుస్తూ వెళ్తూ ఉంటే ఆయన ఒక మిల్లు దగ్గరికి వెళ్ళిన వెంటనే హరే కృష్ణ అని ప్రణామం చేసాం చెప్తాం ఇట్లా మాకు ఇట్లా అవసరం అంటే కొంచెం తత్వం మాట్లాడడం మొదలైంది. ఇవన్నీ బూటకం వేషాలు వేయొద్దు స్వామి, బూటకం వేషాలు వేయొద్దు, మనం భగవంతుని ఇట్లా అంటే ఆయన ఇండైరెక్ట్గా నిరాకారవాదం మాట్లాడుతున్నాను. నేను భగవంతుడే, నువ్వు భగవంతుడే, అందరూ భగవంతుడే, మరి భగవంతుడైతే నీ నెత్తి మీద ఇన్ని ఎంటికలు ఇట్లా తెల్ల ఎంటికలు ఎందుకు వచ్చినాయి స్వామి అని అడిగాను.
భగవంతుడు మరి ఆనందంగా ఉంటాడు కదా, షడ్విభూతులు ఉంటాయి కదా. నీ చర్మం ఇట్లా అయిపోయింది, ముసలాయన ఆయనకు తత్వం కూడా ఏం తెలియదు, ఏదో వాళ్ళు చెప్తారు కాబట్టి అదే పలు అంటే ఇది చాలా సూక్ష్మంగా కూడా ప్రతి ఒక్కరి హృదయంలో ఉందన్నట్టు నిగూఢంగా, చాలా సూక్ష్మంగా, చాలా భగవంతునికి విరుద్ధంగా నేను ఎందుకంటే ఆ తత్వం ఆయన స్వీకరిస్తేనే భోగించగలుగుతాడు సంతృప్తితో. ఏం సంతృప్తి వస్తుంది? పంది మలం తింటే ఏదైతే సంతృప్తి వస్తుంది అదే సంతృప్తి వస్తుంది. నేను పందిని నేను భోగిస్తున్నాను, లేకపోతే అది రాదన్నట్టు ఆయనకి. అర్థమవుతుందా? అంటే భగవంతుడు ఆ బుద్ధి అతడు ఆ రకంగా భోగించాలనుకుంటున్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి జ్ఞానం ఆయనకి ఇస్తున్నాడు భగవంతుడు. అది ఆ జ్ఞానాన్ని కవర్ చేసి వస్తున్నాడు. మాయా అపహృత జ్ఞానం, మొత్తం ఆ యొక్క జ్ఞానంతో మొత్తం కప్పేస్తాడు అన్నట్టు భగవంతుడు. లేకపోతే ఆ జీవి అట్లా కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్నటువంటి కోరిక భగవంతుడు తీరుస్తాడు. ఎప్పుడు కూడా మన స్వతంత్రంలో భగవంతుడు తలదలుచుకోవడం, మన యొక్క స్వతంత్రం ఏదైతే మనకి ఇండిపెండెన్స్ మనకి ఏదైతే ఇచ్చారో భగవంతుడు దానికి విరుద్ధంగా వెళ్ళాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనకు తాను స్వతంత్రంగా సేవ చేయాలనుకుంటాడో, తన వైపు భగవంతుడు వైపు మారాలనుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తికి భగవంతుడు అన్ని రకాల సాయం చేస్తాడు. అతను ఎటువంటి ప్లేస్లో ఉన్నా సరే, మొత్తం ఎడారిలో అసలు ఎటువంటి ప్లేస్ లేకుండా సంపూర్ణమైన రాక్షసుల మధ్యలో అన్నిటి మధ్యలో ఎంతో నీచమైన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా, ఎంతో దరిద్రమైన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా అతని హృదయంలో కృష్ణుని యొక్క సేవ చేయాలి అనే హృదయంలో ఆయన కోరిక వస్తే కృష్ణుడు అటువంటి వ్యక్తి కూడా సహాయం చేస్తాడు అన్నాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు అన్నాడు. అంటే భగవంతుడు రెడీగా ఉన్నాడు, కృష్ణుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు అన్నాడు, ఆల్వేస్ ఈజ్ రెడీ. కృష్ణునికి ఎంతో బెటాలియన్ ఉంది అన్నాడు, చాలా పెద్ద బెటాలియన్ అన్నాడు, మనకున్న బెటాలియన్ చాలా తక్కువ. కృష్ణుని సేవకులు కూడా రెడీగా ఉన్నారండి, కానీ కృష్ణుని సేవ చేయడానికి మనం రెడీగా లేం, కృష్ణుని సంతృప్తిపరచడానికి రెడీగా లేం, ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి రెడీగా ఉన్నాం, అందుకే ఆ యొక్క కృప చూడలేకపోతున్నాం. కానీ ఇంత దిగజారినటువంటి యుగం, దిగజారినటువంటి పరిస్థితులలో కూడా మనలాంటి వాళ్ళకు కూడా, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క సేవ, దీని యొక్క గొప్పతనం మనం తెలియగలుగుతుంటే దానికి కేవలం కారణం ప్రభుపాల వారు అన్నమాట. అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామిశీల ప్రభుపాద వారి కృప లేకపోతే అందరికి తెలుసు మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం. కేవలం ప్రభుపాద వారి కృప, కృష్ణుని యొక్క కృప. సో ఆ కృపని మనం చాలా సద్వినియోగపరచుకోవాలా, లేకపోతే చాలా చాలా దీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. మాయచే కలుగజేయబడు అవరోధములను తొలగించుకొని పూర్తిగా స్వేచ్ఛాయుతులమగుటకే ఎల్లరూ ఈ భౌతిక జగమున యత్నించుచున్నారు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట. రకరకాల సమస్యలు ఏవైతే వస్తున్నాయో దానికి సరే నేను బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందాం మంచిగా, ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది, కొన్ని రోజులు మంచిగా చేసి కొంచెం ఎగ్జామ్ రాసేసి కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసుకొని ఈ కష్టాలు నేను దాటేస్తాను, తర్వాత కొంచెం అయిన తర్వాత నేను ఇల్లు కట్టేస్తాను, తర్వాత నా పిల్లల కోసం నేను కొంచెం ఆస్తులు పోగేస్తాను, ఇట్లా చేసేసి ఇంకా నేను హ్యాపీగా ఉంటాను అని రకరకాల దానికోసమే డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటాను. డబ్బు మీద నమ్మకం, ఎంత నమ్మకం అంటే అదే నమ్మకం, డబ్బు మీద ఉన్న నమ్మకం భగవంతుని మీద ఉంటే అందరు భగవద్ధామం వెళ్ళిపోతారేమో. నిజంగా చాలా నమ్మకం ఉంటుంది జనాలకు, అందుకే దానికోసం చాలా తీవ్రంగా కష్టపడతారు అన్నట్టు, చాలా తీవ్రంగా కష్టపడతారు అన్నట్టు. ఇదియే జీవన సంఘర్షణ, ఇదియే ఫైటింగ్. కృష్ణ సేవలో తిరిగి నెలకొనటయే నిజమైన స్వాతంత్రం. కృష్ణ సేవలో ఎవరికైనా స్వతంత్రం ఇవ్వాలనుకుంటే మీరు పరతంత్రంలో ఉన్నారండి, మీరు స్వతంత్రం పొందాలనుకుంటున్నారా, మీ యొక్క పరతంత్రం నుంచి బయటకు రావాలనుకుంటున్నా, మీరు హరే కృష్ణ మంత్రం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామం ఉచ్చరించండి. చూడండి మీరు ఎంత కష్టంలో ఉన్న వ్యక్తిని నేను చాలా కొన్ని వేల సార్లు నేను అబ్జర్వ్ చేశాను. అది బయటకు వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏదైనా వ్యక్తి చూస్తుంటాం చాలా ఇదో ఆలోచిస్తూ చాలా టెన్షన్గా మొత్తం ఫేస్ అంతా ఎట్లా మాడిపోతుంది అన్నట్టు, ఫ్రై అయిపోతుంది.
కానీ మీరు ఒకసారి నామని చెప్పండి, హరే కృష్ణ మంత్రం చెప్పిన వెంటనే గ్లో వచ్చేస్తుంది, నవ్వేస్తారు అన్నట్టు, నవ్వుతారు అన్నట్టు. అంటే భగవంతుని నామం అంటే మీరు చెప్పండి అనగానే వాళ్ళ ఆ నామం చెప్పిన వెంటనే నవ్వుతారు, ఎంత వాళ్ళ ఫేస్లో గ్లో కనిపిస్తుంది మనకి భగవంతుని నామం తీసుకున్న వెంటనే. అంటే ఇంత ఆనందం ఎందుకు వస్తుందంటే కృష్ణుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ నామం తీసుకున్న కృష్ణుడు ఫుల్ కృప ఇచ్చేస్తాడు వానికి, ఆ కృప ఇస్తాడు వానికి. లేకపోతే అంత ఆనందం అంత గ్లో ఎట్లా వస్తుంది ఫేస్లో? చాలాసార్లు ఆలోచించి ఒకసారి నామం చెప్పినా నవ్వుతారు ఎవరు. మీరు కూడా చూడండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వాడు అన్హ్యాపీగా ఉంటే మీరు నామం చెప్పండి అని ఒకసారి చెప్పించండి ఏదో రకంగా, అతను నవ్వుతారు అన్నాడు, నవ్వి హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నాడు ఖచ్చితంగా. కనీసం ఆ క్షణం అయితే మర్చిపోతాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఆ విషయం. మీరు నిజంగా ఇట్లనే మీరు ఇటువంటిది నిజంగా ప్రతిరోజు కావాలనుకుంటున్నారా? ప్రతిరోజు మీరు ఆనందంగా ఉండాలనుకుంటారా? రోజు మీరు నామం చేయండి, ప్రసాదం తీసుకోండి, ఇలా చెప్పి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. వైకుంఠ లోకములకు కానీ గోలోక బృందావనకు కానీ చేరిన వాడు స్వేచ్ఛగా భగవత్ సేవను చేయగలడు. అదే సంపూర్ణమగు స్వేచ్ఛ, స్వాతంత్రము. దీనికి భిన్నమైనది భౌతికమగు ఆధిపత్యము. దానినే మనము స్వేచ్ఛ అని భావింతుము. మనకు స్వేచ్ఛ అందరికి ఎక్కడ ఉంది? ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. ఎవరైనా జైల్లో ఉంటే ఎవరైనా జైల్లో ఎవరైనా వేస్తారు? క్రిమినల్స్, నేరస్తులు, నేరగాళ్ళని ఎక్కడ వేస్తారు? జైల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు? వాడు సొసైటీకి ఇబ్బంది చేస్తున్నాడు, సొసైటీ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. సొసైటీ డిస్టర్బ్ చేస్తున్న వానికి ఏం చేయాలా? ట్రీట్మెంట్ ఇవ్వాలా. లోపలికి వేసేసి వానికి అన్ని డిగ్రీలు ఇచ్చేసి సరిగా చేసి మంచి సిటిజన్, మంచి పౌరునిగా తయారు చేసి మళ్ళీ సమాజంలోకి పంపించాలి. 26 జనవరికో ఆగస్ట్ 15కో దానికి, లేకపోతే రాష్ట్రపతి స్పెషల్ ఆఫర్ ఇస్తాను అతన్ని బయటకు తీసుకొస్తారు, లేకపోతే వాడు వచ్చే ఛాన్స్ లేదన్నమాట. సో అది అందుకోసం ఈ సొసైటీని సరిగ్గా ఉంచడం కోసం, సక్రమంగా ఉంచడం కోసం ఆ జైలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ఆధ్యాత్మిక ప్రపంచం అనేటువంటిది మన రియల్ ప్లేస్ అన్నట్టు, మనందరి యొక్క పర్మనెంట్ ప్లేస్. ఇవన్నీ కూడా రెంటెడ్ బాడీలు అన్నట్టు, అన్ని రెంటెడ్ బాడీలు తీసుకొని ఈ భోగం చేయడానికి వచ్చినాం. కానీ ఇది జైల్లోకి వచ్చినాం అన్నట్టు, ఈ జైల్లోకి వచ్చినాం. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దీన్ని సరిదిద్దుకుంటాడో మళ్ళీ అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళొచ్చు అన్నట్టు. కనుక పలువురు గొప్ప రాజకీయ నాయకులు స్వాతంత్రమును చేకూర్చుటకై తీవ్రముగా యత్నించిరి. కానీ అట్టి నామమాత్రపు స్వాతంత్రముచే జనులు పరాధీనత అధికమైనది. అలాగనే ఈ యొక్క సృష్టి, భౌతికమైన సృష్టి అంతా కూడా జైలు లాంటిదే. కానీ ఎప్పుడైతే దీన్ని సరిగా సరిదిద్దుకుంటారో ఇదొక మంచి అవకాశం కూడా. ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మాండంలో ఎన్నో రకరకాలైనటువంటి జీవులు ఉంటారు. కానీ ఈ యొక్క మానవ జీవితం పొందిన వ్యక్తి మాత్రం, మానవ దేహంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఈ మానవ దేహంకు మాత్రమే ఉందన్నట్టు. ఎప్పుడు సరిగ్గా సరిదిద్దుకుంటారో, చెప్పిన విషయాన్ని సరిగా పాటించి ఆచారాలు చెప్పినట్టు వెళ్తాడో అప్పుడు ఆయన భగవద్ధామం వెళ్ళగలుగుతారు అన్నట్టు, లేకపోతే వెళ్ళలేరు అన్నట్టు. ఎంతోమంది ప్రయత్నం చేశారు. ఇక్కడ చెప్తే రాజకీయ నాయకులు ఉదాహరణ ఇచ్చారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇవన్నీ రకాల ప్రయత్నాలు చేశారన్నట్టు ఆనందంగా ఉండడానికి. కానీ అది అసాధ్యం. అది ఎంత సంపాదిస్తే అంత లోతుగా కూరుకుపోతారు అన్నట్టు. అదేదో ఉంటుంది కదా, ఎంత బయటకు రావాలని ప్రయత్నం చేసి అంత లోపల లాగేస్తుంది అన్నట్టు. ఊబిలో ఉన్నాం అన్నట్టు. ఎంత నువ్వు ఏంటిది, మనము ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తామో భోగించాలి అని, ఇంకా భోగించాలని ప్రయత్నం చేస్తామో అంత గట్టిగా లాగుతుంది అన్నట్టు. చూడండి, మనం అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్, గ్రీక్ గొప్ప క్షత్రియ అన్నట్టు. ఆయన అన్ని దేశాలని జయించుకుంటూ వస్తున్నాడు. అలాగే భారతదేశం కూడా వచ్చాడు. వాళ్ళ గురువుగారు చెప్తారు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు కానీ జాగ్రత్త, అక్కడ చాలామంది జ్ఞానులు ఉంటారు అని చెప్తారు అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలామంది భక్తుల నుంచి కూడా వింటారు. కానీ ఆయనకు కూడా కలుగుతుంది, ఆయనకు కూడా ఒక రోగం కూడా వస్తుంది. ఆయన చనిపోయేటప్పుడు కానీ ఒక విషయం చెప్తాడు అన్నట్టు. అంటే వ్యాధికి అప్పటికి లేదు, మలేరియా, ప్లేగో ఏదో వస్తుంది అన్నట్టు. కానీ అప్పటికి ఏం డిసీజ్, దానికి మందు ఉండదు.
ఇంకా వాళ్ళ సైనికులు కూడా ఎంతోమంది చనిపోతారు, ఆయన కూడా చనిపోయే స్టేజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆయన చెప్తారు, నేను చనిపోయేటప్పుడు నా 2 చేతులు ఇలా పైన పెట్టండి అని చెప్తారు. నా 2 చేతులు పైన పైన పెట్టేసి నన్ను పాతేయండి అని చెప్తారు. ఎందుకు అలాగా అని అడుగుతారు. ఎందుకు అలాగా అంటే, నేను ఎన్ని చేశాను, నేను ఎన్నో రాజ్యాలని జయించాను, ఎంతోమంది వీరుల్ని గెలిచాను, నేను ఎంతో సంపాదన నేను చేశాను, నాకు ఎంతో సంపాదన నేను పొందాను. కానీ నేను చనిపోయేటప్పుడు నేనేం తీసుకెళ్ళట్లేదు. నేను ఏదో సాధించాలనుకుంటున్నాను, కానీ నేను ఏం సాధించలేకపోయాను. నాకు వచ్చిన రోగమే నేను సరిదిద్దుకోలేకపోయాను అని ఆయనకు అర్థమవుతుంది అన్నట్టు. అవసాన దశలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అది, అతని నిస్సహాయత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అతను చాలామంది చూడొచ్చు, వాళ్ళు కనీస శరీర అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. మనం చాలా దీనమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. మనం ఏమి నియంత్రించలేము, ఏమి చేయలేనని కనీసం ఒక్క క్షణమన్నా, ఎంత కఠోరమైన ఒక్క క్షణమన్నా అనిపిస్తుంది. కానీ మనం ఏమి నియంత్రించలేం, మనమేమి దీనిపైన ఆధిపత్యం మనం కొనసాగించలేం. ఇవన్నీ వృధా ప్రయాసాలు అన్నట్టు. ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు, ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, ఎన్నో పోయినాయి, కానీ ఏం లాభాన్ని చేకూర్చారు? కానీ కేవలం సొసైటీకి ఎవరు లాభాన్ని చేకూర్చగలుగుతారు? కేవలం ఈ యొక్క భక్తులు మాత్రమే లాభాన్ని చేకూర్చగలుగుతారు అన్నట్టు. ప్రపంచం మొత్తానికి కూడా ఏదైనా లాభం చేకూర్చే వ్యక్తులు ఎవరైతుందంటే విశుద్ధ భక్తులే. వాళ్ళు తప్ప ఇంకా ఎవరికి ఏమీ సహాయం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు. శక్తి ఉన్నవాడే శక్తి ప్రదానం చేయగలుగుతాడు. మన దగ్గర ₹1,00,000 ఉంటేనే 50,000 అన్నా 10,000 అన్నా వేరే వాళ్ళకి ఇస్తాం. మన దగ్గరే లేవు, ఇంకా వేరే వానికి అప్పు ఎక్కడికి వెళ్ళి ఇస్తావు? ఇప్పుడు ఇస్తున్నారు అనుకోండి బ్యాంకులో, లేకపోయినా బౌన్స్ చెక్కులు, దొంగ చెక్కులు, దొంగ డబ్బులు, దొంగ ప్రింటింగ్ నోట్లు ఇస్తున్నారు అనుకో, కలియుగ ప్రభావం. మన దగ్గర లేనిది వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తాం? అది ఇవ్వలేమన్నట్టు. మనమే ఈ యొక్క బంధాల నుంచి బయటపడినప్పుడు వేరే వాళ్ళని ఎలా బంధాల నుంచి బయటకు తీసుకొస్తాం? విశుద్ధ భక్తులు ఈ యొక్క విషయంలో చాలా ఎక్స్పర్ట్లు అన్నట్టు, చాలా నిపుణులు అన్నట్టు. స్నాన శాస్త్ర విచారణైక నిపుణులు, తద్ధర్మ సంస్థాపకు, భగవంతుడు ఇచ్చిన ధర్మాన్ని స్థాపించిన నానా శాస్త్రాల విశారదులు అన్నట్టు, నిపుణులు అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళ యొక్క అడుగుజాడలు ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఇవన్నీ కట్ చేసి పాడేస్తారు అన్నట్టు. చాలా చాలా షార్ప్గా కట్ చేసి తీసుకెళ్తారు అన్నట్టు. మనం భౌతిక జగత్తునందు స్వాతంత్రమునందు యత్నించుట వలన జీవుడు సుఖవంతుడు కాజాలడు. ఎప్పుడు కూడా ఈ సుఖము లేదు, కేవలం కృష్ణుని సేవలోనే సుఖము ఉంది, కృష్ణుని సేవలోనే ఆనందం ఉంది. అందుకోసమే ప్రభుపాల వారు ఈ యొక్క వర్ణాశ్రమం ఎందుకు స్థాపన చేయమన్నారంటే, ఇది ప్రపంచానికి చూపించాలా. మనం చెప్తున్నాం, పుస్తకాలు వితరణ చేస్తున్నాం. మీరు ఇక్కడ ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా మనం చదువుతున్నాం, భాగవతంలో భౌతిక జగత్తునందు స్వాతంత్రమును యత్నించడం వలన జీవుడు సుఖవంతుడు కాజాలడు, కృష్ణుని సేవలోనే ఆనందం ఉంది అని చదువుతున్నాం. కానీ ఏం చూస్తాం? ప్రాక్టికల్గా ఎట్లా నేను జీవితంలో పాటించాలా? ఎగ్జాంపుల్ ఎక్కడ కనిపిస్తుంది? అందుకోసమే ప్రభుపాల వారి యొక్క వర్ణాశ్రమ విధానాన్ని ఆయన స్థాపన చేయాలనుకున్నారు. ఎందుకంటే ఎంతమంది చదువుతారు పుస్తకాలు? 100 మందిలో 100% ఎంతమంది సొసైటీలో పుస్తకాలు చదువుతారు? కానీ ఇటువంటి విధానాల ద్వారా చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళు అయితే ఉంటాయి కదా, కళ్ళు పనిచేస్తాయి కదా. కానీ అతను చూస్తారు అన్నట్టు. చూసిన వ్యక్తి, అరే వీళ్ళు ఏంటిది పొద్దున్నే 4:30కి లేస్తున్నారు, ఎగురుతున్నారు, ఏంటిది 4:30కే వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, మనమంటే రాత్రి 12 గంటలకు చేస్తాం, వీళ్ళు పొద్దున్నే చేస్తున్నారు. తర్వాత వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు భక్తులు. ఇంత టెన్షన్ వచ్చినా హ్యాపీగానే ఉంటారు, మంచిగా ఆహారం తీసుకుంటారు. ఏంటిది ఇది వీళ్ళ గురించి అని వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు అన్నట్టు. ఎందుకు మనం ప్రాక్టికల్గా మనం స్టాల్ దగ్గరికి వస్తే క్రిస్టియన్స్ వస్తారు మన దగ్గరికి, రకరకాల వ్యక్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కూడా, ఈ సొసైటీలో ఉన్న అన్ని సమస్యలకు సమాధానం ఇక్కడ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మనం చెప్పడం, మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక రకంగా. కానీ ప్రచారం చేయాల్సిన అవసరం ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళు చూస్తారు అన్నట్టు. ఇక్కడ ఈరోజు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, అక్కడ స్టాల్ దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను ఒక పిల్లవానికి ఎవరికో అడిగారంట, మన గురుకుల పిల్లలు ఎవరినో అడిగారంట ప్రశ్న, ఇక్కడ మరి ఇప్పుడు మీరు చదువుతున్నారు,
ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా ఇక్కడ, మీకు ఏమన్నా డిగ్రీలు వస్తాయి, మీరు జాబ్లు ఎక్కడ చేస్తారు అని అడిగారంట మన పిల్లల్ని. జాబ్ అదే మన వాళ్ళని అంటే ఇక్కడ జాబ్ చేసేది అంటే ఇక్కడ ఎందుకు ఉండడం సార్, బయటకు వెళ్ళిపోతాం కదా, జాబ్లు ఎందుకు మనకు, జాబ్లు అవసరం లేదు. భగవంతుడు ఇచ్చింది మనకు అన్నీ ఉన్నాయి. మనకి ఏం కావాలా శరీరం మెయింటైన్ చేయడానికి? తినడానికి ఆహారం కావాలా, వేసుకోవడానికి బట్టలు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, అది మేమే ఇక్కడ చేసుకుంటున్నాం అని ఒక విషయం చెప్పానండి. అయితే ఆయన అక్కడికి వచ్చాడు, నాతో చెప్తున్నాడు, స్వామి నాకు ఆ అబ్బాయి చెప్పాడు విషయము, నిజంగా నా 2 నిమిషాలు నా మైండ్ పనిచేయలేదని చెప్తాను. నా మైండ్ ఏం పనిచేయలేదని చెప్తాను. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమే. ఇది చాలా పెద్ద విషయం బయట వాళ్ళకు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి హిరణ్యకశిపు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇంత సరళంగా మనిషి జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు అనేటువంటి జ్ఞానం మొత్తం తీసేసిందని. సంపూర్ణంగా విద్యా విధానం, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేసిందంటే సెప్టిక్ ట్యాంక్ చేసేసిందని. అంటే ఇంకేం లేదు, ఇంతకంటే మంచివాడు ఇంకేం లేదు. ఎందుకంటే అక్కడ అది క్లీన్ చేయాలంటే ఎంతో టైం పడుతుంది. ఇంకా అటువంటి ప్లేస్లో మనం విశుద్ధ జ్ఞానం పెట్టాలంటే ఇంకెంత టైం పడుతుంది చూడండి, చాలా కష్టం. కానీ అతను సుకృతులు అన్నట్టు, వాళ్ళు సుకృతి కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చాడు, వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చారు, ప్రసాదం తీసుకున్నారు, అన్నీ విన్నారు. తర్వాత అనక ఆ పిల్లవాడు ఒక మాట అనగానే ఆ విషయం అర్థం చేసుకున్నాను. అతనికి స్ట్రైక్ అయింది అన్నట్టు, నేను మళ్ళీ వస్తాను స్వామి, మా కుటుంబాన్ని తీసుకొని వస్తారు, ఇది చూపించాలి పిల్లలకి. ఎంతోమంది చెప్తున్నాను. ఎంతమంది మందిరాలు కూడా అవసరం, కానీ మందిరాలలోకి వెళ్ళిన వాళ్ళకి ఎంతమందికి అనుభవం వస్తుంది, ఎంతమందికి సాక్షాత్కారం కలుగుతుంది? ఒకవేళ చెప్పినా కూడా మనం భౌతికమైన విషయాలు వదిలేయాలా, భౌతికమైన భగవంతుడు ఇచ్చిన విధానం పైన ఆధారపడాలని చెప్పినా కూడా అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు ఆచరించేది మనం చూస్తారు. వాళ్ళు మనం ఎంత చెప్తున్నాం కాదు, ఎంత చేస్తున్నాం అనేది సొసైటీ చూస్తుంది. అంత బుద్ధి తక్కువలేం కాదు సొసైటీ. మనం ఏం చేస్తున్నామో చూస్తారు అన్నాడు, చూసిందే ఇది చేస్తున్నారా అని మన మాటలు వింటారేమో, కానీ ఏం చేస్తున్నారని చూస్తారు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క విధానం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ లైట్లో, ఇప్పుడు ఈ దీపాలు ఎంత పెద్ద ప్రచారం చేస్తాయి మనకు అనిపించదు, ఒక 2 నిమిషాలు ఇట్లా ముట్టిస్తాయి, కానీ చాలా పెద్ద ప్రచారం. ఇప్పుడు పిల్లర్లు పెట్టినాం, ఇది నరుతం ప్రో ఎన్నోసార్లు ప్రవచనం, ఈ పిల్లర్లు పెద్ద ప్రచారం చేస్తాయని చెప్తున్నాను స్టార్టింగ్లో. నాకేం అర్థం కాకపోతుంది ఏం పిల్లర్లు ప్రచారం. నేను అప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ మూడ్లో ఉన్నాను. స్టార్టింగ్ నాకు అర్థం కాకపోతుంది. నాకు ఒకరోజు ఇట్లున్నాం, ఒకరోజు కొన్ని బుక్స్ పోలేదంటే బుర్ర పని చేయదు అన్నమాట. ఏంది ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు, ఈ ఊళ్ళో ఉన్నాము, ఈ పిల్లర్లు వేస్తున్నాము, అప్పుడు ఇటుకలు చేస్తున్నాం, కరోనా టైంలో ఇటుకలు చేస్తున్నాం, ఏం అసలు బయటకు వెళ్ళట్లేదు, ఏం జరుగుతుంది ఇక్కడ, కానీ అర్థం కాలే అన్నట్టు మాకు. కానీ మహారాజ్ కృప వల్ల సో ఇది చాలా గొప్ప ఉద్యమం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది చాలా ప్రపంచం మొత్తానికి స్వేచ్ఛ ఇవ్వగలుగుతుంది అన్నట్టు, స్వతంత్రాన్ని ఇవ్వగలుగుతుంది. స్వతంత్రాన్ని ఇచ్చే మార్గం ఈ విధానానికి ఉంది. దైవీ వర్ణాశ్రమం కాబట్టి దీన్ని చాలా ఇందులో ఒక భాగం అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది. స్టార్టింగ్లో అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదు, ఇప్పటికి కూడా మొత్తం తెలియదు, కొంతవరకే తెలియదు, కొంతవరకు చూస్తున్నాను. ఎవరైతే భక్తులు బయట వాళ్ళు వస్తున్నారు కూడా, బయట వాళ్ళు చెప్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మేబీ ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకరోజు ఎంతోమంది భక్తులు జాయిన్ అవుతూ ఖచ్చితంగా వస్తారు. ఎంతోమంది వచ్చి మనం ప్రసాద వితరణ చేస్తూ భక్తులు చేస్తూ ఉంటే అప్పుడు నిజమే అని మేము కూడా చేయాలని చేస్తారేమో తెలియదు, చేస్తారు, అట్లా అది అవుతుంది కూడా. ఎందుకంటే వేరే దారి లేదు, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు చేయాలా, చైతన్య మహాప్రభు చెప్పినట్టు గ్రామంలోకి ఈ యొక్క హరినామం వెళ్ళాలి, భక్తులు చేయాలంటే అది ఇటువంటి విధానం లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఈ యొక్క మందిరాలలో ఉంటూ భక్తి, ఈవెన్ బ్రహ్మచారులు జీవితాంతం భక్తులు తీవ్రంగా ఉండాలంటే కూడా చాలా కష్టమైన విషయం. ప్రతి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఎంతోమంది స్త్రీలు వస్తూ ఉంటారు రకరకాలైనటువంటి వేషధారణలు, ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఎన్నో బిల్ బోర్డ్స్ కనిపిస్తాయి. కానీ ఎవరైతే తీవ్రంగా నామ ప్రచారం సేవలో నిమగ్నం అది సాధ్యమవుతుంది అసలు. కానీ చాలా ప్రమాదం ఉందన్న, సంపూర్ణంగా నిమగ్నం అయినప్పుడు దాని యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది. కానీ అయినా కూడా వాళ్ళ మీద ఎంత తీవ్రంగా ఉన్న వ్యక్తి పైన దాని ప్రభావం ఉంటుంది. రక్షణ అనేటువంటిది చాలా తక్కువ.
కానీ ఇది కంప్లీట్ ప్రొటెక్షన్ ఫీల్డ్ అనేటువంటి షీల్డ్ ఉండదు అన్నట్టు. ఇక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు రక్షణ కవచం లేకుండా అస్త్రాలు శస్త్రాలు లేకుండా పోయితే అతడు 2 నిమిషాలు చనిపోతాడు అన్నట్టు. హెడ్ ఎగిరిపోతుంది, తలకాయ పోతుంది అన్నట్టు. అవునే కదా? అలాగా ఇదేమంటే ఇప్పుడు మాయ పైనకి యుద్ధం ఈ యొక్క భక్తియుక్త సేవ ప్రారంభం అనేటువంటిది మాయ పైన ప్రకటించే దాడి అని చెప్తారు. మాయ పైన చేసేటువంటి యుద్ధం లాంటిదని చెప్తారు మహారాజ్ ఎన్నోసార్లు ప్రవచనాలు చెప్తారు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నీకు ఎంత అన్నీ ఉండాలి, అస్త్రాలు ఉండాలి, శస్త్రాలు ఉండాలి, ధనుస్సు ఉండాలి, గద ఉండాలి, నీ యొక్క షీల్డ్ ఉండాలి నీకు. కానీ ఇటువంటి శిక్షణ ఏడలేదు, శిక్షణనే లేదు. శిక్షణ అనేది ఎక్కడ ఉంది? సొసైటీలో. చిన్నప్పటి నుంచి అన్ని టీవీలు, స్మార్ట్ ఫోన్లు, మొబైల్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఈవెన్ భక్తిలోకి వచ్చిన వాళ్ళ దగ్గర అయినా కూడా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎలాగా వీరి నుంచి బయట రాలేరు అన్నారు. చాలా చాలా కష్టమైనటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఇటువంటి సముదాయాలు లేకుండా మనం భక్తియుక్త సేవలో ముందుకెళ్ళడం చాలా కష్టం, అసంభవమే కూడా చెప్పొచ్చునండి. ఈ భౌతిక జగత్తునందు స్వాతంత్రమునందు యత్నించడం వలన జీవుడు సుఖవంతుడు కాజాలడు. కనుక అతడు దేవదేవుడవు శ్రీకృష్ణుని పాదపద్మములను శరణునంది తన నిత్య సేవలో నిమగ్నుడు కావలను. తన ముత్తాతయ్యకు బ్రహ్మకన్నను అధికమైన సంపత్తులను వైభవములను కోరి తినని ధ్రువుడు పశ్చాత్తాపడుతున్నాడు. అతడు భగవానుని యాచించిన వైనము దరిద్రుడు చక్రవర్తిని నూకల నడుగుడితో పోలినది. సారాంశమేమనగా ప్రేమ భక్తిలో నెలకొనిన భక్తుడు భౌతిక సంపత్తులను ఏనాడునో దేవదేవుని కోరరాదు. భౌతిక సంపత్తులు లభించుట అయినది కేవలం బాహ్యశక్తి యొక్క కఠినమగు విధినియమములపై ఆధారపడి ఉండును. కనుక విశుద్ధ భక్తులు కేవలం సేవాధికారమనే శ్రీకృష్ణుని కోరుదురు. తన నిజమైన స్వాతంత్రం అదియే. మన నిజమైన స్వతంత్రం ఏంటిదంటే కృష్ణుని కేవలం సేవ అడగాలన్నట్టు. సేవ దానికి అన్యమైనది కోరినచో అది మన దురదృష్టమునకు చిహ్నము. మన దురదృష్టం మొదలవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే మనం కృష్ణుడు ఇచ్చేస్తాడు, మళ్ళీ కృష్ణుడు చాలా ఫాస్ట్గా ఉంటాడు అన్నాడు. భౌతికమైనది తొందరగా ఇచ్చేస్తాడు, భక్తి తొందరగా ఇయ్యాడు అన్నాడు. కాబట్టి తొందరగా ఇచ్చేస్తే మళ్ళీ అది మన భక్తికి ఆటంకమయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి చాలా చాలా జాగ్రత్త. హరే కృష్ణ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏమైనా తప్పులు ఉంటే చవనాలు ఉంటే చేయొచ్చు. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय.